తండ్రియు మన రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ యొక్క దీవెనలతో మనం ఈ దినమందు నింపబడుదుముగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, అనుదిన వాక్య ధ్యానముల భాగముగా ఈ దినమందు వాక్యము కీర్తనల గ్రంథము 31వ కీర్తన 19వ వచనం చూసుకుందాం. నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటే వారి నిమిత్తము ఏమి దాచబడుతుందట? దీవెనలు దాచబడతాయట. అవి ఎలాంటివి అంటే మేలు, ఎంతో గొప్ప మేలు. ఆయన యందు మనం భయభక్తులు కలిగి ఉంటాం మాత్రమే మనం ఒక్క పని చేస్తే చాలు, ఎంతో మేలు మనకి దేవుడు అనుగ్రహించే విధముగా ఈ వాక్యం మనకి తెలియజేస్తుంది. నరుల ఎదుట మనము ఆయన్ని ఆశ్రయించినట్లుగా మనము నరులకు ప్రత్యక్షం అవ్వాలి. మనము దేవుని బిడ్డలమని ఇతరులు చూడాలి. మనము దేవుని భక్తులమని ఇతరులు గుర్తించగలగాలి. మనం ఇతరుల ఎదుట దేవుని మహిమపరచాలి. అప్పుడు నరుల ఎదుట మనము ఆయనని ఆశ్రయించినప్పుడు ఆ సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది అని ఇక్కడ వాక్యంలో తెలియజేస్తుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము నరుల ఎదుట మనము మన దేవుణ్ణి దాచుకోకూడదు. కొంతమంది బైబిల్ చేతితో పట్టుకోవడానికి సిగ్గుపడుతూ ఉంటారు. కొంతమంది క్రైస్తవులని చెప్పుకోవడానికి సిగ్గుపడుతూ ఉంటారు. కొంతమంది మేము క్రైస్తవులు కాదు అనే విధముగా ప్రవర్తిస్తూ ఉంటారు. వారికి దేవుడు మేలులు దాచి ఉంచడు, ఎంతో మేలు దాచి ఉంచడు, మేలులు దాచి ఉంచడు. ఎవరి ఎందు మేలులు దాచి ఉంచుతాడంట? ఆయన ఎందు భయభక్తులు గలవారికి మరియు ఆయనను ప్రజల ఎదుట ఆశ్రయించే వారికి ఆయన గొప్ప మేలులు దాచిపెట్టి ఉంచుతానని సెలవిస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము కూడా ఆయన ఎందుకు భయభక్తులు కలిగి ఉందాము. ప్రజల ఎదుట దేవుని మహిమపరచుదాము. ప్రజల ఎదుట మన దేవుడని మనం ఒప్పుకుందాము. అప్పుడు గొప్ప మేలులతో మనల్ని తృప్తిపరిచే దేవుడుగా ఉన్నాడు. దేవుడి వాక్యం ద్వారా మనల్ని దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మా దేవా, మా ప్రియ పరలోక ప్రభువా, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తోత్రాలు నాయనా. మా రక్షకుడు అయిన యేసుక్రీస్తు దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు. మా ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఈ ఉదయకాలంలో నైనా అనుదిన వాక్య ధ్యానాల్లో మాకు ఇచ్చిన ఈ కీర్తన గ్రంథము 31వ కీర్తన 19వ వచనం కొరకై మీకు వేలాది స్తోత్రములు ప్రభువా. అయ్యా, మీరు మా కొరకై గొప్ప మేలులు, ఎంతో మేలు, గొప్ప మేలు దాచిపెట్టి ఉంచిన దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. నాయన, ఇంకా ఎవరైనా నాయనా తండ్రి మీ యందు భయభక్తులు కలిగి లేరేమో, ఇంకా ఎవరైనా ప్రభువా మీ బిడ్డలని చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నారేమో, వారితో ఈ వాక్యం ద్వారా మాట్లాడండి ప్రభువా. మీకు స్తోత్రములు నాయన. మీ యందు భయభక్తులు కలిగి జీవించే కృప దయచేయండి ప్రభువా. మీకు స్తోత్రములు. నరుల ఎదుటనైనా మిమ్మల్ని ఘనపరిచే వారుగా ఉండినట్లు మీరు కృప చూపండి దేవా. మీకు స్తోత్రములు. మా కొరకై దాచి ఉంచిన గొప్ప మేలుల కొరకై మీకు వేలాది వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు వారి పేరిట ఈ మనవులు మీ పాదములు ఎంత వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.